సంవత్సరాల క్రితం రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పిన మాటలు ప్రజల్లో చైతన్యం రాకపోతే పుష్కర కాల్వలోకి నీరు రాదు. 100 మంది ధైర్యంతో ముందుకు వస్తే మీ ముందు మేము నిలబడతాం. రాజకీయ నాయకులకు నీరు రప్పించకపోతే ఓటే పడని తిరుగుబాటుకు చూపిస్తాను. ప్రతిపక్ష నాయకులు ఎలక్షన్ ముందు వచ్చే పార్టీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయిపోదాం అనే ఆశలు పెట్టుకోకండి. ప్రతిపక్ష పాత్ర పోషించడం రానప్పుడు పదవి సంపాదించి ఏమి ఉద్ధరిస్తారనే ప్రతిపక్ష పాత్ర ప్రజలే పోషించుకునే పరిస్థితుల్లో ప్రతిపక్షం ఇంకా ఎమ్మెల్యే పదవి కోసం కూడా ప్రయత్నం మానుకోండి. రాజకీయాలతోనో పార్టీలతోనో ఒకరికొకరికి సఖ్యత లేనటువంటి ఊరు, క్రమశిక్షణ లేనటువంటి ఊరు, బాధ్యత లేనటువంటి ఊరు. నేను చెప్పేది కదా, ఆ ఊరికి కష్టం వస్తే క్రమశిక్షణ బాధ్యత లేనటువంటి ఒక ఊరికి కష్టం వస్తే ఆ కష్టం రైతుకు వస్తే, క్రమశిక్షణ లేనటువంటి ఊర్లో ఒక కష్టం రైతుకు వస్తే ఆ కష్టం కూడా ఒక నీటి కోసం అయితే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే, క్రమశిక్షణ లేనప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదే పరిస్థితి. వర్షం పడదు, కాలంలో నీరుండదు. వర్షం పడి కాలంలో నీరు లేకపోయినా మనకున్నటువంటి పరిస్థితుల్లో ఊడ్చుకున్నటువంటి భూములకి నీరు పెట్టుకుని పంట పండించుకుంటాం. కానీ వర్షం లేదు, కాలంలో నీరు రాదు, చెరువులో నీరు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి. మనకి బాధ్యత ఏంటి అని చెప్పేసి ఊరంతా క్రమశిక్షణ లేకపోయిన కారణంగా వర్షం కోసం ఆకాశం వైపు చూసుకుంటూ ఉండడం జరిగింది. కాలువ కోసం పట్టించుకోలేదు. వర్షం రాలేదు, కాలువలో నీరు లేదు, ఊడ్చిన భూములు ఎండిపోతున్నాయి. 10 రోజుల తర్వాత చిన్న వర్షం పడింది. వర్షం పడింది కదా అని చెప్పేసి ఆ పొలంలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నటువంటి వరిని చిన్నగా పిండి పెట్టి ఆ పొలాన్ని సరి చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులు ఎండ కాసేసింది. కాలువలో నీరు లేదు, కాలువలో నీరు లేదు, ఎండ కాసింది, పిండి పెట్టో అన్ని చేసో మళ్ళీ ఎండిపోయింది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి దానికి మళ్ళీ పిండి పెడితే మంచి దుబ్బు అయింది, మంచి దుబ్బు వచ్చింది. చెరువులో నీరు లేదు, కాలంలో నీరు లేదు. ఇక వర్షమే పడలేదు, మంచిగా ఉన్న దుబ్బు, చిన్న చిన్న వరి కంకెలేసినటువంటి దుబ్బు ఎండిపోయింది. ఊరిలో క్రమశిక్షణ లేదు, మన దుబ్బు ఎండిపోయింది. వరి ఎకరానికి 40 బస్తాలు పండవలసినటువంటి ధాన్యం 1 బస్తా కూడా ఇంటికి రాలేదు. పెట్టిన పెట్టుబడి 10,000 15,000 లాస్ వచ్చింది. ఒక ఊరంటే 1000 ఎకరాల పైన ఊడ్చడం జరుగుద్ది, 1000 ఎకరాల పైన వ్యవసాయం చేయడం జరుగుద్ది. 1000 ఎకరాలు ఇంటూ 10,000 నష్టం అనుకుంటే ₹1,00,00,000 నష్టం. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెట్టుబడి పెట్టిన మనం ₹10,000 పెట్టుబడి పెట్టి మన ఊరు రైతులంతా 1000 ఎకరాలని ఊడ్చుకున్నప్పుడు మనకు ఒక్కడికే 10,000 నష్టం కాదు, మన ఊరు మొత్తానికి 10,000 ఇంటూ 1000 ఎకరాలు ₹1,00,00,000 నష్టం. కాలం రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కథని ఇప్పుడు మీకు చెప్పినటువంటి కథనే మరో రూపంలో చెప్తే ఎలా ఉంటుంది అనేది, మరొక రకంగా చెప్తే ఎలా ఉంటుంది అనేది వినండి. ఒక ఊరు 10,000 మంది జనం కలిగిన ఊరు, క్రమశిక్షణ కలిగిన ఊరు,
చైతన్యం కలిగిన ఊరు, ఒక మాట మీద నిలబడి ప్రశ్నించగలిగే ఊరు. అలాంటి ఊరికి కరువు వచ్చింది. ఇందాక చెప్పిన కథనే మరొక రకంగా చెప్తున్నా. అలాంటి ఊరికి కరువు వచ్చింది. వర్షం లేదు, కాలువల నీరు లేదు. ఊరిలో చైతన్యం కలిగిన యువత ఉంది. 100 మంది యువకులు ఒక చోట కూర్చుని ఊరంతా ఎడ్యుకేట్ చేసి, పక్కన ఉన్నటువంటి గ్రామాలను కూడా ఎడ్యుకేట్ చేసి కొన్ని వేల మందిని చైతన్యపరిచి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత, చైతన్యం కలిగిన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, బాధ్యత కలిగిన యువత, రైతుని ఎడ్యుకేట్ చేసి, సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి, కాలువ కోసం పోరాటం చేసి కాలువను రప్పించడం జరిగింది. కాలువలో నీరు వచ్చింది. నీరు చెరువులోకి వెళ్ళింది. చెరువులో నీరు పొలాల్లోకి వెళ్ళింది. పొలం పచ్చబడింది. పొలాన్ని చక్కగా తయారు చేసుకుని పిండి పెట్టారు. 15 రోజుల తర్వాత వర్షం పడలేదు, కాలువలో నీరుంది. వర్షం పడకపోయినా కాలువలో నీరుంది. నీరు పెట్టుకుని మళ్ళీ పిండి పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి పొలాన్ని చక్కగా తయారు చేసి, మంచి దుబ్బు కట్టి, మంచి ఎన్నేసి, మంచిగా దిగుబడి వచ్చి ఎకరం 40 బస్తాలు పండింది. 40 బస్తాలని అమ్మితే ప్రతి ఎకరానికి ఒక 50,000 మిగిలింది. 1000 ఎకరాలు ఇంటూ 50,000, 5 కోట్ల రూపాయలు మన ఊరికి రావడం జరిగింది. ఒకే కథ. బాబు కూర్చో, తమ్ముడు కూర్చో. ఒకే కథ 2 రకాలుగా చెప్పాను. ఒక కథలో కాలువలో నీరు లేదు, ఒక కథలో కాలువలో నీరుంది. కాలువలో నీరుంటే ఎకరానికి 50,000 మన ఇంటికి వచ్చింది. కాలువలో నీరు లేకపోతే ఎకరానికి 10,000 లాస్ వచ్చింది. ఊరికి 1 కోటి రూపాయల నష్టం. మన ఊరిలో చైతన్యం, క్రమశిక్షణ, బాధ్యత కలిగిన ఒక 100 మంది రైతులు పూనుకుంటే కాలువలో నీరు, రాజకీయం పరుగులు పెట్టుకుంటాం. మన మాట వినే పరిస్థితి ఉంటుంది. సమాజాన్ని గెలిపించుకోవడానికి 100 మంది చాలు. 6,000 మంది ఓట్లు కలిగినటువంటి ఒక ఊర్లో 100 మందికి చైతన్యం వస్తే రాజకీయాన్ని క్రమశిక్షణ కలిగిన రాజకీయంగా తయారు చేసి మన కాలువలో నీరు రప్పించుకోగలుగుతాం. మొదటి కథలో కాలువలో నీరు లేదు, నష్టం 1 కోటి రూపాయలు. రెండో కథలో కాలువలో నీరుంది, లాభం 5 కోట్లు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మొదటి కథలో కాలువలో నీరు లేనప్పుడు చైతన్యం లేని ఊరు, క్రమశిక్షణ లేని ఊరు, బాధ్యత లేని ఊరు అనే మాటలు మాట్లాడడం జరిగింది. రెండో కథలో కాలువలో నీరు వచ్చినప్పుడు చైతన్యం కలిగిన యువత, బాధ్యత కలిగిన యువత, తిరుగుబాటు చేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్న జనాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మన రాజుపూడి గ్రామంలో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కావచ్చు, నీరు కావాలంటే ఒక ఊరి నుంచి మాత్రమే చైతన్యం అవసరం. ఒక ఊరి నుంచి మాత్రమే 100 మంది కూర్చుని కాలువలో నీరు రాకపోతే ఏం చేయొచ్చు, ఏం చేయగలం, ఏం చేస్తే వస్తది అనే విషయాన్ని 100 మంది కూర్చుని ఆలోచించినప్పుడు కాలువలో నీరు రప్పించుకోగలుగుతాం.